హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. మేము ఈరోజు శివరాత్రి తిరునాళ్ళకి వెళ్తున్నాము. మా ఊరి పక్కన ఉన్న వెలవడం అనే గ్రామంలో శివరాత్రి అలాగే తర్వాత 2 రోజులు 3 రోజులు కూడా తిరునాళ్ళ బాగా చేస్తారండి. చాలా బాగుంటుంది. ఈ ఉత్సవాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇలా జరుగుతున్నాయి అంటారు. నేనైతే ఒక 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతి ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మెయిన్ రోడ్డు మీద ఉన్న రాతితో కట్టిన శివాలయం అన్నమాట. ఇది స్ఫటికలింగం ఉంటుంది ఇక్కడ. ఈ శివాలయం చాలా బాగుంటుంది లోపల. నేను ఈ వీడియో కూడా ఇంతకుముందు పోస్ట్ చేశానండి, చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ శివుడి కళ్యాణం జరుగుతూ ఉంది. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఈ వెలడం అనే గ్రామం చిన్న గ్రామం అయినా సరే ఇక్కడ బిల్డింగ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. అన్నీ కూడా అమెరికాలో ఉన్నవాళ్ళు కాబట్టి, అంటే చాలామంది ఇక్కడ ఎక్కువ శాతం అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మనీతోటి మంచి మంచి ఇల్లు కట్టించారు ఇక్కడ. ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం లకిరెడ్డి బాలరెడ్డి గారు అలాగే హనీమిరెడ్డి అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు ఈ ఊర్లో వాళ్ళు ఫస్ట్ అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డారండి. వాళ్ళు తర్వాత చాలామందిని వాళ్ళు అమెరికా తీసుకెళ్ళడం జరిగింది. అంటే అక్కడ పనులు చేయడానికి కానీ, జాబ్స్ చేయడానికి కానీ ఇక్కడ కొంతమందిని తీసుకెళ్లారు. అలా ఈ ఊర్లో చాలామంది ఎక్కువగా అమెరికాలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే అమెరికా వెళ్ళి కొంత డబ్బులు సంపాదించుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇళ్ళన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, అలాగే చాలా బాగుంటాయి. అందరూ కూడా ఈ శివరాత్రి ఉత్సవాల్ని చాలా బాగా చేసుకుంటారండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ ఊరి చివర ఉన్న కోనేరు దగ్గర ఉన్న శివాలయానికి సంవత్సరానికి ఒక్కసారి, అంటే శివరాత్రి రోజు అలాగే తర్వాత 2 రోజులు అన్నమాట, మొత్తం 3 రోజులు మాత్రమే ఇక్కడ ఈ శివాలయాన్ని ఓపెన్ చేసి ఉంచుతారు. భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. సంవత్సరానికి ఓన్లీ ఈ శివరాత్రి ఇప్పుడు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారనమాట. అలాగే శివాలయం కూడా చాలా మహత్యం అండి, చాలా బాగుంటుంది. ఊరి చివర ఉంటుంది. ఇలా ఈ సందులో నుంచి వెళ్ళాలన్నమాట. మీరు అన్ని బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ప్రతి బిల్డింగ్ కూడా చాలా వరకు, అంటే ఎక్కువ శాతం లైటింగ్స్ అవి పెట్టి చాలా బాగా డెకరేషన్ చేస్తారండి. చుట్టాలను పిలుచుకుంటారు. అలాగే తెలిసిన వాళ్ళందరినీ కూడా ఈ ఉత్సవాలకి పిలుస్తారు. అలాగే ఇక్కడ తిరునాళ్ళ మొత్తం కూడా మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు శివరాత్రి మొదటి రోజు అండి. ఈ నైట్ అంతా కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి. భరతనాట్యం, డ్యాన్స్ ఉంది, అలాగే మిమిక్రీ ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ చాలామంది ఉంటారండి. అలాగే ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో చిన్న గుడి ఒకటి ఉంటుంది, వినాయకుడి గుడి. ఇక్కడే కోనేరు ఉంటుంది అన్నమాట. ఈ కోనేరు దగ్గర వినాయకుడి గుడి, అలాగే పెద్ద చెట్టు ఉంటుంది కదా. ఇక్కడ ఈరోజు బియ్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా పెద్దలకి, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్నానాలు చేసి బియ్యం అవి ఇచ్చేసి వెళ్తారనమాట. అలాగే నైట్ టైం ఇప్పుడు కళ్యాణం కూడా ఉంటుంది. కళ్యాణం కూడా చూసుకొని చాలామంది జాగారం చేసి నెక్స్ట్ డే వెళ్తారు. పూర్వం నుంచి కూడా చాలామంది ఎడ్ల బండి మీద అలా వచ్చి నిద్ర చేసి వెళ్ళేవాళ్ళు అంటండి. ఈ చెట్టు చూసారు కదా, చాలా పెద్దగా ఉంది కదా. ఇది వినాయకుడి గుడి అనమాట. ఇక్కడ శివుడి విగ్రహం ఉంది. ఇక్కడ అందరూ చాలామంది దండం పెట్టుకొని తర్వాత శివరాత్రి ఉత్సవాలు చూసుకొని వెళ్తారు. అలాగే మెయిన్ టెంపుల్ తర్వాత మీకు చూపిస్తానండి వీడియోలో. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. చిన్నారులకి అంతే
ఆధ్యాత్మికపరమైన సమస్యలకు ఇబ్బంది పడుతున్న వారికి బుద్ధ జర్నలిస్ట్ ధ్యాన ఆరోగ్య కేంద్రం స్వాగతం పలుకుతుంది. స్పిరిచువల్ టాబ్లెట్స్ కొట్టు అమ్మారే బొమ్మారే అరుంధతి 83 ఏళ్ళ సమాజంలో పగటి పిచ్చి కసితో రగిలిపోతున్నా వదల బొమ్మాలి వదల పగతో మరణించిన మనిషి పేదాత్మ అవుతుంది. ఇలా సరదాగా నచ్చితే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు మీ అందరు నవ్వుకోవాలని చెప్పేసి ఇదే డైలాగ్ ని ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఇదే డైలాగ్ ని ఎంఎస్ నారాయణ గారికి ఇస్తే ఆయన ఫుల్ డ్రింకింగ్ లో ఉండి చెబుతున్నారు సరదాగా. ఆయనైతే ఎలా చెప్తారు? అబ్బా అరుంధతి రావే రా ఒక పెగ్గేసి పడుకుందాం రా అమ్మా. మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎమ్మంటే ముందు ఎస్ అంటే సోడా ముందులో సోడా కలుపుకుని తాగే నారాయణ. ఏమంటారు సార్? ఇదే డైలాగ్ ని మన పోసాని గారికి ఇస్తే ఆయన అయితే ఎలా చెబుతున్నారు? రాజా బంగారు రాజా ఒసే నీచుడా దరిద్రుడా అమ్మ అరుంధతి ఒకటో రెండో 83 ఏళ్ళుగా లోపల పెట్టావు తల్లి. ఒక ఫ్యాన్ ఉంటే పంపించు. ఐ లవ్ యూ రాజా. ఇదే డైలాగ్ని మన కొండవలస లక్ష్మణరావు గారికి ఇస్తే ఆయన అయితే ఈ విధంగా చెప్తున్నారు. అరుంధతి ప్లేస్ లో రక్తాలు తింటాలి. నా కొట్టన్నా కూరగాయలు ఇవన్నీ కడిగేది.
కూడా బాగుంటాయి. తీసుకొని మరి ఇక్కడ నుంచి